ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చింది. వృశ్చిక రాశి వారి యొక్క ఇంటికి ఆగస్టు 26 తర్వాత ఈ దేవత అతిథిగా రాబోతుంది. అదృష్టవంతులు మాత్రమే ఈ వీడియో చూస్తారు. అయితే వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు 26 తర్వాత ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఏ దేవత వీరి ఇంటికి అతిథిగా రాబోతున్నారు? ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుకోవటానికి వృశ్చిక రాశి వారు ఏం చేయాలి? ఆ దేవత యొక్క అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక రహస్య స్వభావులనే చెప్పుకోవాలి. అయితే వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు, వారు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి నిర్ణయాల గురించి కావచ్చు, ఇతర వ్యక్తులతో షేర్ చేసుకోవటం అస్సలు నచ్చదు. ఇతరుల విషయాలు ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచుతారో, అలాగే వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఇతరులకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణమైన పద్ధతులు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అవలంబిస్తూ ఉంటారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను వీరు తేలికగా గ్రహించగలుగుతారు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా నిజాయితీగా నడవటానికే ఇష్టపడతారు. అలాగే వీరి యొక్క జాతకాన్ని చూస్తే కనుక చాడీలు చెప్పే వారి వల్ల మాత్రం జీవితంలో ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వీరు నమ్మిన సిద్ధాంతాలను రోజుకోసారి మార్చుకునే మనస్తత్వం అస్సలు ఉండదు. జీవితంలో మంచి స్థితిలోకి రావటానికి ఇది కారణమవుతుంది. అలాగే జీవితంలో వీరు ఎదగకపోవటానికి కూడా ఇదే కారణమవుతుంది. మంచితనం, పట్టుదల అధికంగా ఉండటానికి కూడా ఇదే కారణమవుతుంది. అలాగే వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఆగస్టు 26 తర్వాత వీరి యొక్క జీవితం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి ఇంటికి ఈ దేవత అతిథిగా రాబోతున్నారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభముహూర్తం రానే వచ్చింది. ఎందుకంటే చాలా రోజులుగా మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ మీ జీవితంలో ఎప్పుడు సుఖాలు వస్తాయో, ఎప్పుడు మీ యొక్క జీవితంలో మీరు అభివృద్ధిని చూస్తారో, ఈ కష్టాల సుడిగుండంలో నుండి ఎప్పుడు బయటపడతారో అని మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీరు ఎదురు చూసేటటువంటి శుభముహూర్తం రానే వచ్చిందని చెప్పుకోవాలి. ఆగస్టు 26 తర్వాత మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన సానుకూల పరిణామాలనైతే ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. మీ యొక్క జీవితంలో సుఖాలను ఇవ్వటానికి మీ ఇంటికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అతిథిగా రాబోతున్నారు. మీరున్నటువంటి కష్టాల సుడిగుండం నుండి మిమ్మల్ని విముక్తులను చేయటానికి, ఆ దేవి మిమ్మల్ని అనుగ్రహించటానికి, అలాగే ముందుగా మిమ్మల్ని పరీక్షించటానికి మీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధం కావలసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఏ పరీక్షనైతే మీకు పెట్టదలిచారో ఆ పరీక్షలో కనుక మీరు ఉత్తీర్ణులయ్యారంటే మాత్రం మీ జీవితంలో ఇక కష్టాలు అనేవి ఉండవు. మీ యొక్క జీవితంలో మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి బాధకి, సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీకున్న సమస్యల నుండి మీరు విముక్తులు కాగలుగుతారు. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆగస్టు 26 తర్వాత మీ యొక్క జీవితంలో సానుకూల పరిణామాలు చూడాలి అనుకుంటే, మీ ఇంట్లోకి అతిథిగా వస్తున్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి అనుకుంటే, ముందుగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి పెట్టిన పరీక్షలో మీరు ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావాలి. ఎందుకంటే చాలాసార్లు మన పెద్దలు చెబుతూనే ఉంటారు, ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. అంటే కష్టాలు ఎక్కువగా రావటం, అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే మనస్తత్వం మనకు ఉంటుందా లేదా, ఇటువంటి అనేక రకాల పరీక్షలు భగవంతుడు మనకు పెడుతూ ఉంటాడు. అయితే ఈ సమయంలో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఇటువంటి పరీక్షనే మీకు పెట్టదలిచారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులు కండి.
అప్పుడే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. ముఖ్యంగా ఆగస్టు 26 తర్వాత మీ యొక్క జీవితంలో మీకు చాలా బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మిమ్మల్ని సహాయం అర్థించడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే అవసరాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, అనాథలు, అభాగ్యులు, ఇలా ఎవరు మీ యొక్క కంటికి కనిపించినా కానీ వారికి మీ తోచినంత సహాయం చేయండి. అంటే మీ శక్తి మేరకు మాత్రమే సహాయం చేయండి. శక్తికి మించి మీరు బాధపడి వారికి సహాయం చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడూ కూడా భగవంతుడు కూడా ఆ విధంగా చెప్పటం లేదు. ఎందుకంటే ఒకరికి సహాయం చేసి మీకు మీరు కష్టాలను కొని తెచ్చుకోకండి. మీ శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు మాత్రం సహాయం చేస్తే సరిపోతుంది. అంటే మీకంటే పేదవాళ్లు, మీకంటే ఎక్కువగా సమస్యల్లో చిక్కుకున్నవారు, వారికి మీ చేతనైనంత సహాయం చేయండి. అప్పుడు మీ ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ యొక్క మనస్తత్వాన్ని చూసి సంతృప్తిపడి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. అలాగే ఆగస్టు 26 తర్వాత మీ ఇంటికి ఏ వ్యక్తి సహాయాన్ని అర్థించి వచ్చినా కానీ, లేకపోతే తను ఏ రూపంలో మీ ఇంటికి వచ్చి సహాయాన్ని అర్థించినా కానీ వారికి మీ తోచినంత సహాయం చేయండి. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అపరిచిత వ్యక్తి రూపంలో మాత్రమే కాదు, మీకు సుపరిచితులైన వ్యక్తుల రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు. అంటే మీ యొక్క బంధువులుగా కానీ, ఆత్మీయులుగా కానీ, మీ యొక్క స్నేహితులుగా కానీ, ఇరుగు పొరుగు వ్యక్తులుగా కానీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సహాయాన్ని అర్థించవచ్చు. మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆ సహాయాన్ని చేస్తే కనుక ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో ఇక సుఖ సంతోషాలకి కొదువ అనేది ఉండదు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ లేనటువంటి అష్టైశ్వర్యాలను, సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు. వృత్తి జీవితంలో మీకు సమస్యలు ఉన్నాయా? వ్యాపార జీవితంలో అభివృద్ధి లేదని మీరు నిరాశకి లోనవుతున్నారా? ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు దక్కటం లేదని, మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించటం లేదని మీరు చాలా కాలంగా సతమతమవుతున్నారా? ఉద్యోగం రావటం లేదని కొంతమంది సతమతమవుతున్నారా? ఉద్యోగంలో ఆశించిన మార్పులు రావటం లేదని, ప్రమోషన్లు దొరకటం లేదని, ఆర్థిక పెరుగుదల నిలిచిపోయిందని, మీ యొక్క కుటుంబ జీవితం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. అయితే మీ సమస్య ఏదైనా సరే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలిగితే మాత్రం అదృష్ట ఫలితాలను ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సకల శుభాలను కూడా మీరు పొందుకుంటారు. ఆర్థికంగా కూడా మునుపెన్నడూ చూడనటువంటి ఆర్థిక అభివృద్ధిని మీరు చూస్తారు. గణనీయమైన పురోగతిని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో మీకున్నటువంటి ఒడితొడుకులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించి మీ జీవితంలో మీరు సక్సెస్తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు. అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు మాత్రమే కాదు, మీకున్న అనారోగ్య సమస్యలకి కూడా విముక్తి లభిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలిగితే కేవలం మీకు డబ్బు పరంగా ఉన్న సమస్యలు మాత్రమే తొలగిపోతాయి. మిగిలిన సమస్యలకి పరిష్కారం దొరకదని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆర్థిక పురోగతిని మాత్రమే కాదు, కుటుంబంలో ప్రశాంతతను, అలాగే మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మిమ్మల్ని విముక్తులను కూడా చేస్తుంది. కాబట్టి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు కనుక పొందుకోగలిగితే, మీ ఇంటికి అతిథిగా వచ్చినటువంటి ఆ అమ్మవారిని మీరు సంతృప్తి పరచగలిగితే మాత్రం మీ జీవితంలో ఇక దేనికి ఢోకా అనేది ఉండదు. అదృష్ట ఫలితాలు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.